హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్‌గా మోడల్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఒకే వీడియోలో చూపిస్తున్నాను. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కొత్తగా కట్ చేద్దాం అనుకున్నా సరే ఈ వీడియో చూసారంటే కన్ఫర్మ్‌గా అర్థమవుతుంది. సింపుల్ మెథడ్స్‌తో నేనిక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో, చూడండి ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసరికి టోటల్ హైట్ 13.5 ఇంచీలనమాట. సో, 13.5 ఇంచీలకు గాను నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 14.5 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. పై వైపున ఒక హాఫ్ ఇంచు, కిందన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం. సో, చూసారు కదా ఇక్కడ 14.5 ఇంచీలు కొంచెం డిస్టెన్స్‌లో అదే 14.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలియాలన్నమాట. సో, అప్పుడే కదా మనం ముందుగా మార్కింగ్స్ అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నాకు 8.25 ఇంచీలొచ్చింది. మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నామనుకోండి చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుంటాము. సో, చూడండి ఇక్కడ నేను 9.25 ఇంచీలకి ఒక మార్కింగు అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి మార్క్ చేశాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్‌కి టచ్ అయ్యేటట్లుగా లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజు. అంటే నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. అండ్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచీలు తీసుకోవాలి. మనం నెక్, షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దానికన్నా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట చంక డౌన్ కోసం. ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంకా నెక్ వచ్చేసరికి 2.25 ఇంచీలు అయితే తీసుకున్నాను. 2.25 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను. ఇలా డ్రా చేశాం కదా! ఇప్పుడు చూడండి ఇది కింద వైపున మనం డాట్స్ వేస్తాం కదా! దానికోసం అనమాట. టేప్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేశాను. అండ్ ఇక్కడ డాట్ యొక్క హైట్ కోసం టోటల్ హైట్‌లో 4 భాగం అయితే తీసుకున్నాననమాట. మీకు అలా డైరెక్ట్‌గా తెలీదు అనుకుంటే ఒకసారి హైట్ చెక్ చేసుకొని హాఫ్‌గా ఒక ఫోల్డింగ్ మళ్ళీ హాఫ్‌గా ఒక ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి 4 భాగం వచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా! సో, ఆ నడుము యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేశాను. ఖర్చుతో కలిపి ఇక్కడ నాకు 4.5 అలా వచ్చిందనమాట. 5.25 ఇంచీలకి అలా పెట్టాను ఖర్చుతో కలిపి. సో, చూడండి పై వైపున నెక్ కోసం మనం 2.25 ఇంచీలు తీసుకున్నాం. కిందకొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి కదా! సో, నేను ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలకైతే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మనకి నెక్ డీప్ వచ్చేసరికి 9 ఇంచీలు ఉందనమాట. సో, దీనికన్నా నేను ఒక 2.5 ఇంచీలు కిందకి డౌన్‌కి మార్క్ చేశాను. మార్క్ చేసి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇదేం లేదు జస్ట్ నేను ఒక ఐడియా కోసం ఇలా డ్రా చేస్తున్నాను. మనం క్యాన్వాస్ మీద డ్రా చేసుకుంటాం. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను అంతే. నాకైతే ఇక్కడ షేప్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. చూస్తున్నారు కదా! ఇలా కర్వ్ స్కేల్‌తోనే బాగా వచ్చినట్టు అనిపించింది నాకు. చూస్తున్నారు కదా! ఇలా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద మనం మళ్ళీ మార్కింగ్ చేసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేశారంటే మీకు మళ్ళీ అర్థం కాదు. చూడండి నేను ఇప్పుడు బ్లౌజ్ మీద చేశాను కదా! అదే మార్కింగ్‌ని ఇప్పుడు క్యాన్వాస్ మీద అయితే చేస్తాను. ఫస్ట్ అయితే క్యాన్వాస్‌ని ఫోల్డ్ చేసుకోవాలనమాట. సో, ఒక సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి సేమ్. ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. మనం బ్లౌజ్‌ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి మన వైపుగా పెట్టుకుంటామో ఫోల్డింగ్ అనేది సేమ్ క్యాన్వాస్‌కి కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి టోటల్ హైట్ వచ్చేసరికి 11.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ 9 ఇంచీలకి ఉంది కదా! మన నెక్ ఎక్కడికి రావాలో అక్కడి వరకు 9 ఇంచీల వరకు ఒక మార్కింగ్ అయితే ఉంది. సో, ఇక్కడ మనకి పైన నెక్ వచ్చేసి 2.25 ఇంచీలు, కిందకొచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచీలు. చూస్తున్నారు కదా! పావు తక్కువ 3 ఇంచీలకి. సో, పై మార్కింగ్‌కి, కింద మార్కింగ్‌కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. మనం ఎగ్జాక్ట్‌గా ఇలా మార్కింగ్ చేసుకున్నామనుకోండి సింపుల్‌గా అసలు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మెయిన్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా 2.5 ఇంచీలు ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనం కర్వ్ ఎక్కడ తిరిగిందో అక్కడి వరకు కూడా ఒకసారి చెక్ చేస్తున్నాననమాట. మనం ఇక్కడ ఏంటది కర్వ్ స్కేలే యూజ్ చేయొద్దాం. బట్ ఏంటంటే మార్కింగ్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఎలా కర్వ్ తిరిగిందో ఇవన్నీ డ్రా చేసుకున్నామనుకోండి, మనకు కూడా కొంచెం సింపుల్ అవుతుంది కదా! షేప్ అనేది డ్రా చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా వస్తుందనేసి నేను ప్రతీదీ కూడా ఇలా డ్రా చేస్తున్నాను. ఈ విడ్త్ ఎంతుందా అన్నది ఒకసారి చెక్ చేసి అంతవరకు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసేసాను కదా! ఇప్పుడు చూడండి కర్వ్ స్కేల్ తీసుకున్నాననమాట. సో, కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా ఎగ్జాక్ట్‌గా పెట్టుకుంటున్నాను. పైన ఆ లైన్‌కి కరెక్ట్‌గా టచ్ అయ్యేటట్లు ఇక్కడ మార్క్ చేశాం కదా! ఆ మార్క్‌కి టచ్ అయ్యేటట్లుగా ఇలా పెట్టుకొని స్కేల్‌ని జస్ట్ ఆ మార్కింగ్‌కి ఇలా మార్క్ చేసుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ స్కేల్‌ని రివర్స్ చేసామనుకోండి మనకి లైట్‌గా పాట్ షేప్‌లా వస్తుందనమాట. సో, ఇలా ఈ లైన్‌కి కలిపేసుకున్నాను అంతే సింపుల్‌గా. ఇక్కడ కరువు తిరిగే దగ్గర మనకి కొంచెం నీట్‌గా రాలేదు అనిపించింది నాకైతే. సో, అందుకే మళ్ళీ స్కేల్ పెట్టి జస్ట్ లైట్‌గా అలా షేప్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జస్ట్ ఏంటంటే వి షేప్‌లా ఇలా కలిపేసుకుంటున్నాననమాట. ఇప్పుడు మనం ఇదే మార్కింగ్‌ని ఇంకొక వైపున వేసుకోవాలి. అంటే ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కదా! ఒకవైపునే ఉంటుంది. సో, ఇంకొక వైపున కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి నేను చుట్టూ కూడా ఇలా ఎక్స్‌ట్రా ఒక 1 ఇంచ్ అట్లా 1 ½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడక్కడ మార్కింగ్ చేసుకున్నామనుకోండి నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ఆధారంగా మనం చుట్టూ కూడా డ్రా చేసుకోవచ్చు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదు. ప్రతీది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్‌కి వచ్చేసరికి మార్కింగ్ రావాలి కదా! సో, ఆ మార్కింగ్ కోసం ఇలా చెక్ చేసుకుంటున్నాననమాట నేను. ఎలా డ్రా చేసుకోవాలో ఏంటా అన్నది చూస్తున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్‌కి కనిపించట్లేదనమాట. లైట్‌గా ఉంది. సో, నేను ఫస్ట్ అయితే లైన్ డ్రా చేసేస్తున్నాను. కనిపించినంత మట్టికి వేస్తున్నాను. సో, ఇలా వేసిన తర్వాత ఏంటంటే మనం రిటర్న్ కొంచెం ఇలా పైకి ఎత్తాననుకోండి నాకు తెలుస్తుందనమాట. వెలుతురుకి మనకు తెలుస్తుంది. సో, ఆ మార్కింగ్ ఆధారంగా నేను మొత్తం అంతా కూడా డ్రా చేసేస్తున్నాను ఇక్కడ. సో, ఇలా పైకి ఎత్తుతుంటే తెలుస్తుందనమాట. సో, అందుకే నేను క్యాన్వాస్‌ని పైకి లేపుతూ డ్రా చేసేసాను. లైటింగ్‌కి అంటే కింద వైపున మనం పైకి ఎత్తామనుకోండి ఆ లైటింగ్‌కి కిందన మార్కింగ్ మనకు తెలుస్తుంది. సో, ఇలా నీట్‌గా డ్రా చేసేసాను. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ ఉంది కదా! దాన్ని కూడా అదే విధంగా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియో లెంత్ ఎక్కువైపోయిందని స్కిప్ చేసేసారంటే అసలేమీ కూడా అర్థం కాదు. ఎందుకంటే నేను ప్రతీది కూడా కటింగు, స్టిచ్చింగు 2 కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లెంత్ అన్నది ఎక్కువగానే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూస్తే మంచి మోడల్ అన్నది చేయగలుగుతారనమాట. నేను కూడా ఇలా నేర్చుకొని మీకు చెప్తున్నాను. నేను నేర్చుకుంటూ మీకు కూడా చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో, మొత్తానికి మొత్తం డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది క్యాన్వాస్ మీద. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసేస్తా. ఎక్స్ట్రా ఉంది కదా మనకి క్యాన్వాస్. సో, ఎక్స్ట్రా క్యాన్వాస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎంతవరకు అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఓన్లీ మనం లాస్ట్‌లో వేసాం కదా! ఆ లైన్ మీద మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఏమి కూడా కట్ చేయకూడదు. అవుట్‌లైన్ మాత్రమే నేనిక్కడ కట్ చేస్తున్నాను. చూసారు కదా! మన నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ మిడిల్‌లో ఒక చిన్న టక్ పెట్టేస్తున్నాను. అంతే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకుందాము. ఇక్కడ కూడా నేను నెక్ ఏమీ కట్ చేయలేదు. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ దగ్గర షేప్ ఇవ్వలేదనమాట. సో, అందుకే మళ్ళీ కర్వ్ స్కేల్‌తో షేప్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాను కదా! ఇప్పుడు చుట్టూ కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కదా! ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదని. మనం ఖర్చు కోసం వదిలేసి అప్పుడు చెక్ చేసుకోవాలనమాట. అలా చెక్ చేసి చూడండి కన్ఫర్మ్‌గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు చెస్ట్ లూజ్ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోయినా సరే అంటే మనం చెస్ట్ లూజ్ కరెక్ట్‌గా మ్యాచ్ చేయకపోయినా ఆర్మ్ లూజ్ అన్నది మ్యాచ్ అవ్వదు. సో, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటుందన్నమాట మన కటింగ్ అనేది. సో, చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్‌నయితే కట్ చేసేస్తున్నాను. మనకి 2 వైపులా కూడా బార్డర్ వచ్చింది. బట్ నేనిక్కడ బార్డర్ అయితే యూజ్ చేయట్లేదు నడుముకి. సో, ఈ బార్డర్ ఉంచేసి మిగతా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ప్రతీదీ అర్థం అవ్వాలని నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్‌నయితే నీట్‌గా కటింగ్ చేసేసాననమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్ ఉంది కదా! లైనింగ్ క్లాత్‌కి మిడిల్‌లోని అండ్ నెక్ దగ్గర నేను ఒక చిన్న టాకల్లా అయితే పెట్టేసాను. టక్స్ పెట్టేసాననమాట. టక్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ అండ్ అలానే లైనింగ్ క్లాత్ వేసుకున్నాను. ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని
ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాన్వాస్. ఈ క్యాన్వాస్‌ని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే అక్కడక్కడ ఏంటి పిన్నులుంటాయి కదా! ఆ పిన్నులైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే నేను చూపించేటట్లుగా ఫస్టు ఇలా పెట్టుకొని కరెక్ట్‌గా పెట్టుకొని మిడిల్‌కి ఒక స్టిచ్ వేసేసుకోండి. మిడిల్‌కి స్టిచ్ వేసుకున్నారనుకోండి అసలు ఎటు కూడా మూవ్ అవ్వదు. ఫస్ట్ మనం కరెక్ట్‌గా పెట్టుకొని ఇలా మిడిల్ వరకు కూడా ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, కిందన నాకిక్కడ ఏమైందంటే ఒరిజినల్ క్లాత్ ఇటు సైడు కరెక్ట్‌గా లేదు. అందుకే ఒకసారి కుట్టు విప్పేసుకొని మళ్ళీ కరెక్ట్‌గా మిడిల్‌లోకైతే పెట్టుకుంటాను. సీమ్ రిబ్బర్‌తో విప్పుతున్నాను. ఓకే. ఇక్కడ వచ్చేసిందనమాట. చూడండి ఇప్పుడు మిడిల్‌కి కరెక్ట్‌గా పెట్టుకోండి. మనం లైనింగ్ క్లాత్‌కి టక్ పెట్టాము. అండ్ అలానే క్యాన్వాస్ పేపర్‌కి కూడా టక్ పెట్టాను కదా ఇక్కడ. సో, చూసుకోండి ఇలా కరెక్ట్‌గా అండ్ అలానే కింద వైపున లైనింగ్‌కి కూడా కరెక్ట్‌గా ఉండాలనమాట. నేనిక్కడ మార్క్ చేశాను కదా! మార్క్ పక్కనే వచ్చినట్లుగా చూస్తున్నాను. అండ్ ఇంతవరకే వేసుకోండి. కింద వరకు అయితే వేసుకోవద్దు. ఇప్పుడు చుట్టూ కూడా ఒక కుట్టన్నది వేసేస్తున్నాను. మార్కింగ్ మీదుగా మెల్లగా వేసుకోవాలి ఈ స్టిచ్ అన్నది. కొంచెం స్టార్టింగ్‌లో కాబట్టి మెల్లగా స్టిచ్ చేసుకోండి. ఏదైనా సరే మోడల్స్ అన్నప్పటికి కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఒకవైపు అయితే స్టిచ్ చేసాం కదా! ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా ఈ మార్కింగ్ మీదుగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. అంతే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చుట్టూ ఉన్న క్లాత్‌నైతే కట్ చేసుకోవాలి. చూడండి ఒక పావించే ఉంచాను నేను. ఎక్స్ట్రా ఒక పావించి ఉంచుకొని మొత్తం అంతా కూడా నీట్‌గా ఆ మార్కింగ్ పక్క నుండి ఒక పావించ్ గ్యాప్‌తో కటింగ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ మిడిల్‌లో పార్ట్ మనకి ఉపయోగపడుతుందనమాట. సో, ఈ పార్ట్‌నయితే అలానే ఉంచుకోవాలి. ఈ కింద పార్ట్ అనమాట. ఇది సెపరేట్‌గా ఒక పక్కన ఉంచుకోండి. మళ్ళీ మనం ఇంకా చేయాల్సి ఉంటుంది కదా! సో, దానికైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ చూసుకోండి. మళ్ళీ కుట్టు మీదకి వెళ్ళిపోయిందనుకోండి మనకి బ్లౌజ్ కట్ అయిపోతుంది. సో, ఆ కుట్టుకు ముందే కొంచెం కటింగ్ చేసుకోండి. ఇలా దగ్గరగా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రిటర్న్ చేసుకుంటున్నాను నీట్‌గా. చూడండి ఫింగర్స్‌తోని ఇలా యూజ్ చేసుకొని మనం నీట్‌గా ఇలా అనుకున్నామంటే షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సో, ఇక్కడ పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎడ్జ్ నుండి వేసుకోవాలనమాట ఈ కుట్టుని. అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను లేస్ అయినా వేసాను కాదని తర్వాత అనిపించింది. సో, ఇక్కడే లేస్ వేసేస్తే బావుండును. బట్ నేనిక్కడ పైపింగ్ వేశాననమాట. పైపింగ్ అయినా ఇక్కడ మనం రెడీ చేసి వేసుకొని ఉంటే బావుండును. బట్ మళ్ళీ నేను దీని మీద వేశాననమాట. చూపిస్తానులెండి అది కూడా. సో, ఫస్ట్ అయితే ఇది చూసేయండి. నేను ఇలా ఎడ్జ్ నుండి మొత్తం అంతా కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. మీకు మరిన్ని ఇలాంటి మోడల్స్ కావాలన్నా, లేదంటే ఎలాంటి మోడల్ కావాలో కామెంట్ చేయండి. వీలైతే అలాంటివి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. ఇది శారీలో వచ్చిన పీస్‌తోనే పైపింగ్ అన్నది వేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే చూడండి మనం పైపింగ్ వేసేదానికన్నా ముందు ఈ లైనింగ్ క్లాత్ అంతటిని ఒరిజినల్ క్లాత్‌కి అయితే అటాచ్ చేసుకోవాలి కదా! సో, అటాచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా చేత్తో అద్దుకున్నామంటే ఇలా అద్దుకుంటూ కుట్టుకుంటే ఉగ్గులన్నవి ఎక్కడ రావు.
ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా టర్న్ తిప్పి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో డాట్స్ స్టిచ్ చేసుకుందాము అండ్ అలానే పైపింగ్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. మనం ఖర్చు కోసం 2 ఇంచులు ఉంచుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా ఒక టక్ పెట్టేసుకున్నామంటే మనకి డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. చూడండి, ఇది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేటట్లుగా చూసుకోండి. అండ్ ఇక్కడ నేను 3.25 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేశాను. సో ఇప్పుడు ఆ మార్క్ ఆధారంగా ఇలా ఒక స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. సేమ్ ఇంకొక వైపును కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు మిషన్ దగ్గర చిన్న స్కేల్ లాంటిది ఉంటుందన్నమాట. ఎక్కువగా అక్కడే డాట్స్ అవి మెజర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మీరు ఫ్రంట్ పార్ట్ కోసం అడిగారు కదా, ఫ్రంట్ పార్ట్ కోసం వీడియో తీయమనేసి. సో నెక్స్ట్ వీడియో ఫ్రంట్ పార్ట్ కోసం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకోండి. మనకి ఖర్చుకి కావాల్సింది షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, నడుము పట్టి అనేది అటాచ్ చేయడం కోసం, ఖర్చు కోసం తప్పించి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం అలా లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసాం కదా, అక్కడ ఒక ఇలా చిన్న కుర్చీలా అయితే పెట్టండి. ఒక ప్రిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఒక పాదం వరుసని ఇలా మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మొత్తం అంతా కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసాను మొత్తం అంతా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైట్గా అలా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అనమాట నేను. ఇలా కాకుండా మనం ఇలాంటి వాటికి మనం పైపింగ్ చేసుకోవాలి అంటే రెడీ చేసి వేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇక్కడ నేనైతే పైపింగ్ని రెడీ చేయలేదు, జస్ట్ నార్మల్గానే వేసేస్తున్నాను. నాకు పైపింగ్ వేసిన తర్వాత అలా అనిపించింది, డైరెక్ట్గా రెడీ చేసి వేస్తుంటే ఇంకా లుక్ బాగుండు అనేసి. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కిందన క్లాత్ ఉందన్నమాట. స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. క్రాస్ పీస్లో అయితే కొంచెం కర్వ్ అది తిరుగుతుంది. మీరు మాత్రం స్ట్రైట్ పీస్ అయితే తీసుకోకండి. నాకు వేసిన తర్వాత అనిపించింది. సో నేను ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే నేను చెప్పేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి. ఇలాంటి మోడల్స్ అవి ఏంటంటే నేను కూడా ఎక్కువగా స్టిచ్ చేయను అనమాట. ఎప్పుడో స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా స్టిచ్ చేసే ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. ఏదైనా సరే నేను నేర్చుకుంటూ మోడల్స్ అవి మీకు కూడా నేర్పిస్తూ ఉంటాను. సో ఇలా నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ బట్టే మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. నేను ఎక్కువగా స్టిచ్ చేసేవి ఏంటంటే బ్లౌజెస్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. అండ్ మోడల్స్ ఎక్కువగా స్టిచ్ చేయించుకోరనమాట నా దగ్గర వచ్చేసరికి. ఇది కూడా మా అమ్మది. సో మా అమ్మ బ్లౌజ్ మీద ఇలా మోడల్ అన్నది ట్రై చేశాను. ఫస్ట్ టైమే ట్రై చేశాను, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను మీ అందరికీ. అయినా సరే బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. మరి కాకపోతే పైపింగ్ మొత్తం అంతా రెడీ చేసి వేస్తుంటే ఇంకా బాగుండు అనిపించింది అనమాట. సో చూడండి, మొత్తం అంతా ఇలా జస్ట్ ఇలా లోపలికి అంతా అనుకొని ఎడ్జ్ నుండి ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి మంచిగా వచ్చేస్తుంది.
అంటే ఆల్రెడీ బ్లౌజ్‌కి క్యాన్వాస్ అవన్నీ యూజ్ చేశాం గదా! థ్రెడ్ వేయకపోయినా సరే నీట్‌గానే వస్తుంది. అలా కాకుండా మనం ఇంకా మొత్తం పైపింగ్ అంతా రెడీ చేసుకొని బ్లౌజ్‌కి అటాచ్ చేసామనుకోండి అది ఇంకా బావున్ను అన్నది నా ఒపీనియను. సో, మొత్తం ఇలా ఈ ఎడ్జ్ నుండి కుట్టన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, చూసారు కదా! ఇదే విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్‌కి తిప్పుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నయితే కట్ చేస్తున్నాను. చూసారా? ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అన్నది ఎక్కువగా ఉంది బాగా. సో, కొంచెం అలా లైట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇంత క్లాత్ మనం ఫోల్డ్ చేసి కుట్టామంటే అక్కడ ఎత్తుగా ఉన్నట్టుంటుంది. సో, అందుకే లైట్‌గా అలా కట్ చేసేస్తున్నాననమాట. మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి ఎంతుంటే బావుంటుందో అంత ఉంచి మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా! చూడండి జస్ట్ ఏం లేదు. కొంచెం అలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను క్లాతు. లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా ఇదే విధంగా లాస్ట్ వరకు కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసుకోండి. ఇలా అయినా సరే బానే వచ్చింది. బట్ మీరు కుట్టేటట్లయితే మాత్రం క్రాస్ పీసులు తీసుకోండి. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకోవడం వల్ల కొంచెం నాకెందుకో బాలేదేమో అనిపించింది. చూడ్డానికైతే బానే ఉంది. బట్ క్రాస్ పీస్‌లో అయితే ఇంకా బావున్నేమో అనిపించిందనమాట లాస్ట్‌లో. ఎందుకంటే ఇక్కడ కొంచెం కర్వ్స్ అవి తిరిగాయి కదా! సో, కర్వ్స్ తిరిగే దగ్గర మనకి క్రాస్ పీస్‌లో అనుకోండి నీట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! పైపింగ్ అంతా కూడా నీట్‌గానే వచ్చేసింది. ఎక్కడ ఏమీ ఇదేం లేదు. మనం థ్రెడ్ ఒకటి యూజ్ చేయలేదు కదా! సో, ఈ మిడిల్‌లోనే వస్తుందనమాట మన డిజైన్ అన్నది. ఇక్కడ నేను కొంచెం లేస్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఈ లేస్ కూడా అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే, మీరు ముందు లేస్ మీద ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి, బ్లౌజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ లేస్ అన్నది మనకి ఎత్తినట్టుగా రాదనమాట. ఇక్కడ చూడండి నేను చేసిన మిస్టేక్ ఏంటో మళ్ళీ చెప్తాను మీకు. సో, నేను ఫస్ట్ లేస్ మీద ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే, ఆ లేస్ అన్నది పైకి ఎత్తినట్టుగా ఉండదు. నీట్‌గా వచ్చేస్తుంది. అయినా సరే పర్లేదు. మళ్ళీ ఒకసారి ఐరన్ చేశాననుకోండి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత కవర్ అయిపోతుంది అంతాను. మనం కుట్టేటప్పుడు కొంచెం అలా ఉన్నా సరే మనం ఐరన్ చెయ్యాలి లాస్ట్‌లో. ఇలాంటి మోడల్ బ్లౌజులకి ఆటిలకి. అప్పుడే మనకి ఫినిషింగ్ అన్నది నీట్‌గా వస్తుంది. సో, ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లేస్‌ని కూడా కట్ చేసేస్తున్నాను. చూసారా ఇక్కడ నాకు కొంచెం ఇలా ఎత్తినట్టుంది కదా! లేదు అనుకుంటే సైడ్ నుండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి చివరన పూసలొచ్చాయి. ఆ పూసలు డిస్టర్బ్ అవ్వకూడదని ఇంకొక స్టిచ్ అయితే వేయలేదు నేను. ఇప్పుడు చూడండి ఇందాక మనం ఈ పీస్‌నైతే పక్కన పెట్టుకున్నాం కదా! ఈ పీస్‌ని పై వైపున అదే మార్కింగ్ చేసుకొని చుట్టూ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు నేను డ్రా చేసి చూపిస్తాను అర్థమవుతుంది అప్పుడు. సో, ఇక్కడ ఈ క్యాన్వాస్‌ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి చూడండి ఇక్కడ మనకి షేప్ వచ్చింది కదా! ఆ లైన్ మీదే డ్రా చేసుకోవాలి. మొత్తం ఈ షేప్ ఎలా ఉందో ఫస్ట్ ఈ షేప్ మీద మొత్తం అంతా కూడా డ్రా చేస్తాను ఈ షేప్ ఆధారంగా. బట్ చుట్టూ మనకి లోపల ఖర్చు కోసం అయితే కావాలి కదా! ఖర్చు లోపలికి వెళ్ళేటందుకు ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకున్నాననమాట. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా! దీన్నంతటిని నీట్‌గా ఎలా అయితే డ్రా చేశానో అవుట్‌లైన్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను అంతే సింపుల్ ఇక్కడ. సో, ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కావాలి. సో, మనం 2 లైనింగ్ క్లాత్స్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే నా దగ్గర అయితే ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదనమాట. అందుకే ఒకటి లైనింగ్ క్లాత్, ఒకటి ఒరిజినల్ క్లాత్ యూజ్ చేశాను. ఇలా యూజ్ చేశాం కదా! ఇప్పుడు చూడండి క్యాన్వాస్ మీదగా పైన వి షేప్ వచ్చింది కదా! అక్కడ ఒక కుట్టు అన్నది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! దాన్నంతటిని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా రివర్స్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి క్యాన్వాస్ ఎలా ఉందో ఆ క్యాన్వాస్ ఆధారంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చుట్టూ కుట్టు వేసుకొని కట్ చేసుకున్న ఒకటే. లేదంటే
ఎలా అయినా సరే మనం ఆ క్యాన్వాస్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ మనకి తెలీదు కదా చుట్టూ కూడా అంటే కిందన ఒక క్లాత్ ఉంది, పైన ఒక క్లాత్ ఉంది. ఈ క్యాన్వాస్ కనబడట్లేదు కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఒరిజినల్ క్లాత్‌నైతే కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడు మనకి తెలుస్తుంది కదా! సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు దీని ఆధారంగా చుట్టూ కూడా కటింగ్ చేసేస్తున్నాను. సో, ఇలా కట్ చేసుకున్నాను కదా! కట్ చేసిన తర్వాత చుట్టూ దీని మీదుగా కుట్టయితే వేసుకోవాలి. ఇలా చూడండి మొత్తం అంతా కూడా ఈ క్యాన్వాస్ మీదుగా కుట్టయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు నేను మనకి శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి నేను 2½ ఇంచెస్ విడ్త్‌తో తీసుకున్నాననమాట. సో, ఎంత మనకి క్లాత్ కావాలో అంత తీసుకోవాలి. అంటే ఆ డిజైన్ కోసం ఎంత కావాలో అంత పెట్టుకోవాలనమాట. చూడండి ఇలా స్ట్రైట్‌గా ఒక కుట్టు వేసేస్తున్నాను అంతే సింపుల్‌గా. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ క్లాత్‌కి కూడా నేను ఇదే విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జ్ నుండి ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, ఇలా స్ట్రైట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పీస్‌ని తీసుకుందాం. పై వైపుకి ఫోల్డింగ్ వచ్చేటట్లుగా చూడండి. అంటే ఖర్చు పార్ట్ ఉంది కదా! అది ఇలా డౌన్‌కి వచ్చేటట్లుగా చూసుకోండి. ఇలా ఇంతవరకు కుట్టిన తర్వాత ఇటు నుండి గ్రీన్ కలర్ క్లాత్ అయితే పెట్టుకున్నాను నేను. ఇలా పెట్టుకున్నాను కదా! ఇక్కడ వరకు కూడా ఒక కుట్టు అన్నది వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ క్లాత్‌ని అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఇటు సైడ్‌ది కూడా కట్ చేసుకోవాలి. ఇలా తిప్పి ఇటు సైడ్ ఒక కుట్టు అన్నది వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అప్పుడు ఇటు సైడ్ కట్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే విధంగా చూడండి. ఇలా పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. సో, ఇక్కడ నేను చూపించే విధంగా మీరు కుట్టుకుంటూ వెళ్లారంటే షేపు బాగా వస్తుంది అండ్ సింపుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు గ్రీన్ కలర్ మీద అయితే వేసేసాను. ఈ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే విధంగా ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ముందుగుంటానే కట్ చేసేసాను. ఇటు నుండి గ్రీన్ క్లాత్ కూడా పెట్టేస్తున్నానన్నమాట. సో, ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొకసారి సో, ఇప్పుడు గ్రీన్ క్లాత్ మీద వేస్తున్నాను. ఇలా చివరి వరకు కూడా మనం ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్‌కి తిప్పి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం అంతా కూడా నీట్‌గా కట్ చేసుకున్నామనుకోండి మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కింద వైపున మనకి ఈ క్లాత్ అనేది లేకుండా కింద వైపున ఒక స్టిచ్ అయితే వేసేసాను. సో, ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవాలి దీన్ని. చూడండి ఇంకొకసారి అయితే ఇక్కడ కొంచెం ఇలా స్టిచ్ అయితే వేసేసాను. ఇటు సైడ్ కూడా ఇలా వేసేస్తున్నాను. ఎందుకంటే పైకి లెగుస్తున్నట్టుగా ఉంది కదా! సో, అలా ఉండకుండా ఒకసారి స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. స్టిచ్ వేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌కి ఇలా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు నెక్ మెజర్‌మెంట్ అయితే చెక్ చేసుకోండి. మన నెక్ హైట్ ఎంత ఉంది అనేసి. అంటే నడుము పార్ట్ ఉంటుంది కదా! ఆ నడుము పార్ట్ హైట్ ఎంత ఉందో ఇది కూడా అంతే వచ్చేటట్లుగా ఎగ్జాక్ట్‌గా పెట్టుకోండి. ఇలా ఎగ్జాక్ట్‌గా పెట్టుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది. కరెక్ట్‌గా ఇది మిడిల్‌కి వచ్చేటట్లుగా చూసుకోండి. సో, ఇలా మిడిల్‌కి వచ్చేటట్లుగా పెట్టుకొని నేనిప్పుడు దీని ఎడ్జ్ నుండి ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. స్టార్టింగ్‌లో కొంచెం రఫ్ చేసుకొని పైపింగ్ పక్క నుండి రావాలన్నమాట కుట్టు అన్నది. పైపింగ్ మీద అయితే పడకుండా చూసుకోండి. సో, ఇలా ఎడ్జ్ నుండి కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, ఇక్కడ మనం లేస్ వేసాం కదా! లేస్ బదులు సమోసా షేప్‌లో పెడతారు కదా! సో, అదైనా పెట్టుకోవచ్చు.
లేదు అనుకుంటే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం కట్ చేసి వేసాం కదా! ఎక్స్‌ట్రా పీసు అది మెజర్‌మెంట్స్ మనకు తెలిస్తే చాలనమాట. ఇంక మోడల్స్ అన్నీ ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ లెగుస్తున్నట్టుందని నేను మళ్ళీ ట్రై చేశాను కుట్టు వేస్తూ. బట్ ఏంటంటే ఈ పూస మీదకి వెళ్ళి నీడిల్ అయితే ఇరిగిపోయింది. ఇంక అక్కడితోనైతే ఆపేసాను. సర్లే ఇంక ఐరన్ చేసేద్దాం అనేసి టపక్కుమని ఇరిగిపోయింది సూదైతే. చూసారా? ఇంకిదనమాట డిజైన్ అయితే మొత్తానికి చాలా బాగా వచ్చినట్టు నాకనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.